ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు టీటీడీ లడ్డూ అంశంలో, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డూల అంశంలో ఏదో సనాతన వేషం వేసుకుని ఆయన చేసినటువంటి హంగామా, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలకు కొవ్వు పూశారని అనగానే ఆయన దూకేసి మొత్తం తన సనాతన ధర్మాన్ని తన భుజం పైన వేసుకొని ఆయన చేసినటువంటి కామెంట్స్. ఒక్కసారి లడ్డూల విషయంలో ఏం మాట్లాడారనేది, అయోధ్యకు 1,00,000 లడ్డూలు వెళ్ళాయి తిరుమల నుంచి, వాటి విషయంలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి అది ప్లే చేయండి, వాస్తవాలు ఏంటో ప్రజలకు చూపిద్దాం ప్లీజ్. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. రైట్, అయోధ్య రాముడికి కల్తీ నెయ్యితో చేసినటువంటి, జంతువుల కొవ్వుతో చేసినటువంటి లడ్డూలు పంపించారని అన్నారు. ఈ జంతువుల కొవ్వు కలిసింది, కల్తీ నెయ్యి, ఈ అంశంపైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. అవి పక్కన పెడితే అయోధ్య వరకు సపరేట్ చేద్దాం దీన్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి లైన్ కదా ఇది. అయోధ్యకు వెళ్ళినటువంటి 1,00,000 లడ్డూలకు సంబంధించి ఆ నెయ్యి, ఏ నెయ్యి వాడారు, ఇప్పుడు ఏ కంపెనీ పైన అయితే దర్యాప్తు చేస్తున్నారో, విచారణ చేస్తున్నారో దానికి సంబంధం లేదు. దానికి సంబంధం లేకుండానే టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినటువంటి నెయ్యితో ఆ లడ్డూలు తయారు చేసి, 1,00,000 లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపించారు. ఒకసారి జాతీయ దినపత్రికల్లో ఏమొచ్చిందో ఆ వార్తను ఒక్కసారి చూపించాం. ఎస్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్లియర్గా హీ సెడ్ ద టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా and former board member J. Rameshwar Rao had donated 2,000 kg each of pure and traditional ghee. The laddus were packed by Srivari Sevaks and will be transferred to Ayodhya from Tirupati airport through a special cargo by air cargo, and arrangements is made by board member Satchandra Reddy. ఇది టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా. నెక్స్ట్ మనకి ఇంకో దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, దీనిలో క్లియర్గా ఉంది. టీటీడీ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా డొనేటెడ్ గివ్ వర్త్ 30 lakhs to the Tirupati Trust and asked the management to utilize it for the preparation of laddus distribution to the Ram Bhaktas. టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి సౌరవ్ బోరా అనేటటువంటి బోర్డు మెంబర్ ప్రత్యేకంగా 30 లక్షల విలువ చేసేటటువంటి నెయ్యినిచ్చారు. ఈ నెయ్యిని దేనికి వినియోగించమన్నారంటే అయోధ్య రామునికి అక్కడికి పంపేటటువంటి 1,00,000 లడ్డూల తయారీకి వినియోగించనని చెప్పి ఆయన ఇచ్చారనేది వార్త. మరి ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినటువంటి నెయ్యిని, ఆ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలని, ఆ లడ్డూలని అయోధ్యకు పంపిస్తే జంతువులకు పంపించారని పవన్ కళ్యాణ్ గారు దుష్ప్రచారం చేశారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చారనడానికి ఆధారాలు చూపిస్తున్నాను నేను. మొన్నటికి మొన్న చాగంటి గారు తిరుమల వెళ్ళారని, ఆయన దర్శనం విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని వాస్తవాలను వెలుగులోకి తెచ్చినటువంటి, లేదంటే అనలైజ్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ పైన, మరీ ముఖ్యంగా వైఎన్ఆర్ ఓ సీనియర్ జర్నలిస్టు పైన కేసు పెట్టారు. తిరుమల ప్రతిష్ట దెబ్బతింది అని. ఆయనే స్వయంగా వైకుంఠం నుంచి నడుచుకుంటూ వెళ్ళారు, క్యూ కాంప్లెక్స్ నుంచి. ఆయన అడిగిన దాని ప్రకారమే చేశాం, కానీ ఈ ప్రోటోకాల్ విషయంలో ఏమి ఇబ్బంది కలగలేదు. ఇది టీటీడీ ప్రతిష్టకు దెబ్బ అన్నారు. మరి 1,00,000 లడ్డూల పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్ చాగంటి గారికి మించింది కదా. తిరుపతి లడ్డు పవిత్రత, చాగంటి గారిని నేను తక్కువ చేయట్లేదు, వారికి మించింది ఇది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఆయన తక్కువ చేసి చెప్పడం కాదు. అంతటి పవిత్రమైన లడ్డూ పైన దానికి దెబ్బతినేలా, పవిత్రత దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి సనాతని వేషం ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా, టీటీడీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా టీటీడీ? పవన్ కళ్యాణ్ గారే చెప్పనివ్వండి. పోనీ
చాగంటి గారికి ఏదో అన్యాయం జరిగిందని జర్నలిస్టుల పైన కేసులు పెట్టేస్తున్నారు కదా, టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని. మరి పవిత్రత ఎక్కడ లడ్డూలో ఉంది, దాన్నే దెబ్బతీసిన వాళ్ళని ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.